హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మేము మటన్ బిర్యానీ చేయమని మా ఆయన చెప్పారు. అందువల్ల మేము మటన్ అయితే తెప్పించాము, 1/2 కేజీ మటను. ఇవైతే శుభ్రంగా వాష్ చేసుకున్నాము. మటన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇప్పుడైతే. మటన్ అయితే కొంచెం చిన్న పీస్ అయితే కట్ చేస్తున్నాను నేనైతే. అంటే మొత్తం మసాలా అంతా బాగా ఎక్కాలి కదా, అందువల్ల నేను చిన్న పీస్ అయితే కట్ చేస్తున్నాను. నేనైతే చికెన్ అయితే కడిగేసి మటన్ అయితే కడిగేసి పెట్టుకున్నానండి. చిన్న చిన్న ముక్కలాంటి తరుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఆనియన్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడైతే వాష్ చేస్తున్నాను. టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. నేనైతే కుక్కర్లో చేయబోతున్నాను, మిక్సరే కదా. దమ్ అయితే నాకు మటన్తో రాదండి, చికెన్తో అయితే వచ్చు. మటన్ అంతలా ఇష్టం ఉంటుంది, మా హస్బెండ్ కంటే చాలా ఇష్టము. నెక్స్ట్ పిల్లలకి నేను మటన్ అంతలా తిన్నామంటే కొంచెం కొంచెం అంతే. మా పిల్లలు అయితే అస్సలు తినరు. నేను మిక్సర్గా చేసేస్తాను. ఫస్ట్ మటన్ అయితే వండేసుకొని బాగా ఉడకనిస్తాము, తర్వాత లాస్ట్లో బియ్యం వేస్తాను నేను. కుక్కర్ అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టేసాను. ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మటన్ కదా. మటన్లో అయితే నేను బిర్యానీ ఆకు, మారేడు మొగ్గ అండ్ ఇలాచి, మిరియాలు, లవంగాలు, జీరా అన్నీ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. బాగా వేగనిద్దామండి. ఇదైతే నాకు రంగోలీ పోటీల్లో ఫస్ట్ వచ్చిందండి, అప్పుడు ఇచ్చారు. రంగోలీ అయితే వేసుకుంటాను. ఉల్లిపాయలు అయితే వేయించుకుంటున్నానండి బాగాన. కొంచెం రెడ్గా అయిన తర్వాత టమాటా ముక్కలు కోసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేస్తాను. నేనైతే ఫస్ట్ మటన్ అయితే ఉడకబెట్టిన తర్వాత చేస్తానండి. స్టాండ్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేశానండి, 450 పడింది. చాలా బాగుంది, మనకు మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవడానికి. టమాటాలు అయితే కోసి పెట్టుకున్నాయి, నేను వేసేస్తున్నాను. అవి బాగా నేను ఎక్కువ టమాటాలు వేస్తున్నాను. మటన్కి బాగుంటుంది కదండి. మిక్సీ పెట్టలేదు, మిక్సీ పెట్టుకుంటే అలా పెట్టిస్తున్నాను. మగ్గిన తర్వాత నేను మటన్ వేసుకొని ఉడికనిస్తాను. మటన్ కడుగొని పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను లోపలికి మసాలా బాగా ఎక్కాలని నేనైతే. ఇప్పుడు అవి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత బాగా వేగాలి. మీలో ఎంతమందికి అయితే మటన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పటికొచ్చి నేను మటన్ బిర్యానీ అయితే చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. కాకపోతే నేను మిక్స్డ్ చేసేస్తున్నాను, దమ్ చేయట్లేదు. ఫస్ట్ ఇలా ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం చేయడం మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇవన్నీ చేశాను, కానీ మటన్ అయితే చేయలేదు.
అది బాగా కలుపుతున్నాను కుక్కర్లో మగ్గాలి కదా అని. బాగా వేగాలని మూత పెట్టేసి వేగనిద్దామని ఇంకా మూత పెట్టేసాను, మగ్గుతుంది కదా బాగా అని. మటన్ దమ్ కూడా బాగానే ఉంటుందంట, మరి నేను ట్రై చేయలేదు, ట్రై చేయాలి. ఇప్పుడైతే నేను బియ్యం నానబెడతాను. అది వేగిలో మనం బియ్యం ముందు అరగంట ముందు నానబెట్టుకుంటున్నాను. నేను ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను, గ్లాసు ఇంకొంచెం బాస్మతి రైస్ కడిగేసి నానబెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్, అరగంట ముందే నానబెట్టుకున్నా పర్వాలేదు. నేను 20 మినిట్స్ అయితే నానబెట్టాను. అది శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెడదాము. ఇప్పుడైతే సింపుల్గా అయిపోద్దండి మటన్ బిర్యానీ అనేది, కుక్కర్లో కాబట్టిగా. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుందాము. ఫస్ట్ నేను హాట్ వాటర్తో వాష్ చేస్తున్నాను. మాకు సెంటర్ కాలే వాటర్ వస్తుందండి, హాట్ వాటర్తో వాష్ చేస్తున్నాను. నెక్స్ట్ చన్నీళ్ళతో కడుగుతాను. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కొంచెం పక్కన పెట్టేసిన తర్వాత ఈ కుక్కర్ మూత అయితే పెట్టేద్దాము. 3 టైమ్స్ అయితే కడిగేసాను నేను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా కొంచెం చాలామందికి వెళ్తాయి. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే మళ్ళీ నేను కలుపుతున్నాను. కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు కొంచెం వేసాను. చూసారు కదా, కొంచెం బాగా మగ్గాయి. టమాటాలు అటన్నీ మెత్తగా అయ్యాయి. పసుపు తర్వాత నేను అల్లం వెల్లుల్లి ఇంటి దగ్గరే రెడీ చేసి పెట్టుకున్నాను, అదైతే వేసాను. 1.5 స్పూన్ వేసాను, సరిపోద్ది ఘాటు. బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను మసాలాలు అయితే యాడ్ చేసుకుంటాను. అవి కూడా నేను గరం మసాలా ఒకటి, బిర్యానీ మసాలా ఒకటి వేసాను, అంతకుమించి నేను ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. కారం అయితే వేసుకుంటున్నాను, ఇంటి దగ్గర పట్టించిన కారమే అది. 2 స్పూన్స్ అంటే స్పైసీగా ఉండడానికని నేను కారం కొంచెం ఎక్స్ట్రా వేసాను. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి, సరిపోయిందో లేదో చూసుకున్నాను మళ్ళీ తర్వాత. సండే కదండి, బిర్యానీ కామన్ అండి. ఎవ్రీ సండే అని కాదు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు సింపుల్గా చేసేస్తాను కుక్కర్లోని. ఇప్పుడైతే నేను గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. కొంచెం నాకు స్పూన్తో తెలియదండి, నాకు అంచనా తెలిసిపోద్దని నార్మల్గా వేసాను. మీరైతే 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఒక గ్లాసు బియ్యానికి. కొంచెం నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేశానండి బిర్యానీ మసాలా, అది వేసాను. ఇది కొంచెం వాటర్ వేసుకొని మనం మగ్గిద్దాము. చూసారు కదా, పొగలు కూడా కెమెరాకి మూసేస్తున్నాయి. కొంచెం యాడ్ చేశాను మసాలా. ఇప్పుడు అది కొంచెం వాటర్ వేసుకొని మనం 2 విజిల్స్ అయితే వచ్చేలా పెట్టుకుందాము. 2 విజిల్స్ వచ్చేస్తే మనకి సరిపోద్ది. అది ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని అయితే యాడ్ చేసేద్దాము. విజిల్ స్టార్ట్ అయ్యింది, ఒకటి అయింది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత 2 విజిల్స్ దాకా వచ్చాయండి. 2 విజిల్స్ తర్వాత నేను తీసాను, బాగా ఉడికింది. బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. బియ్యం వేసుకున్న తర్వాత మనం సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే కొంచెం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేస్తే అయిపోద్దండి మనకి ఎంత ఇష్టమైన బిర్యానీ.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, మీరు కూడా చేయండి. మటన్ అయితే చికెన్ అయితే సింపుల్గా మనకి వచ్చు కాబట్టి బే చేసి మటన్ అయితే మేము ఎప్పుడు ట్రై చేయలేదు కదా, అందుకే మిమ్మల్ని కూడా ట్రై చేయమంటున్నాను. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి మన వీడియోని. మీరు ఎలా లైక్ చేస్తే మేము ఎలా సపోర్ట్ చేస్తే వాటికి అనుకున్న దానికి ఫలితం ఉంటుంది. లైక్ చేయడం ద్వారా చాలామందికి వెళ్తుంది, షేర్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఇందాక మటన్ ఉడికైతే ఒక గ్లాస్ వేసానండి. ఇప్పుడు ఒక గ్లాస్ అయితే నేను వేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పక్కనండి బాస్మతి రైస్కి కలిపేసి ఉంచుకున్నాను కదండి. ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని క్లోజ్ చేసేద్దాము. ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కొత్తిమీర అయితే కడిగి శుభ్రంగా యాడ్ చేసేద్దాము. వేసేసిన తర్వాత మనం పప్పు అయితే పెట్టేద్దాము. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని. మళ్ళీ వేయలేం కదండి, అందుకే ముందే నేను ఉప్పు సరిపోయిందో లేదో చూసి పెట్టుకున్నాను. కొంచెం సరిపోలేదని వేసాను కూడా. ఇప్పుడైతే నేను కప్పు అయితే క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసి విజిల్స్ వచ్చేస్తే అయిపోయినట్టే. అటు విజిల్స్ అయిన తర్వాత వాటి చేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. విజిల్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి రావటం. ఇదైతే మా అందమైన కిచెన్, చిన్న కిచెను. నాకు ఎలా వీలవుతుందో అలాగే సర్దుకొని పెట్టుకున్నాను. చిన్న కిచెన్ క్వార్టర్లో మాది. విజిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. ఫస్ట్ది 2 విజిల్స్ స్టార్ట్ అయిపోయింది. పక్కన మటన్ కూర కూడా ఉండాలి. ఇదైతే నేను టేస్ట్ని చూసి ఎలా ఉందో చెప్తాను. పప్పు అయితే తీస్తాను. స్మెల్ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే. నేను ఫస్ట్ టైం తయారు చేసినా సరే ఎక్కడ అదే ముద్ద అవ్వలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఇప్పుడు అలా చూపించడం కన్నా టేస్ట్ ఎలా ఉందో చేసి చూపిస్తాను. బిర్యానీ ఎట్లా వేసుకొని నోట్లో పెట్టుకొని కొరుకు. ఎక్కడ కొంచెం కూడా ముద్ద అవ్వలేదు, పర్ఫెక్ట్గా వచ్చిందండి. 2 విజిల్స్కి ఆఫ్ చేసేస్తే బాస్మతి రైస్ ఉడికిపోద్దండి వేగానే. నేనైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా జ్యూసీగా స్పైసీగా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా తినలేదు కదా, తెలీదు. టేస్ట్ చూసి అయితే చెప్తాను. చాలా వేడిగా ఉందండి, చాలా అంటే చాలా. నేను ఊదుకుంటున్నాను, మా ఆయన త్వరగా టేస్ట్ చెయ్యి అని చెప్తున్నారు. నేనైతే ఊదుతున్నాను. చాలా వేడిగా ఉంది కదా, అప్పుడే కుక్కర్లోంచి తీసిన తర్వాత ఎలా ఉంటుందండి. నోట్లో పెట్టుకోగానే స్పైసీగా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మటన్ కూడా చాలా మెత్తగా ఉడికింది, చాలా బాగుంది.